తెలంగాణలోనే అతిపెద్ద మట్టి గణపతిని నాగోల్లో ప్రతిష్ఠించారు. ఖైరతాబాద్ మహాగణపతి తరువాత తిరంగా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన మట్టి గణపతి రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. నాగోల్లో ప్రతిష్ఠించిన గణపతి రాష్ట్రంలోనే మొదటి అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ గణనాథుడు కావడం విశేషం. 63 ఫీట్ల ఎత్తుతో సుందర మనోహర రూపంలో దర్శనమిస్తున్న గణనాథుని చూడ్డానికి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గల్లీ గల్లీన కూడా బుజ్జి గణపయ్య భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమిస్తూ ఉన్నారు. ప్రజెంట్ నేను నాగోల్లో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు మహాగణపతి అయితే మనకు దర్శనమిస్తూ ఉన్నారు. 63 ఫీట్ల విశ్వసేన మహాగణపతిని అయితే ఇక్కడ తిరంగా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ నిలబెట్టడం జరిగింది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఖైరతాబాద్ మహాగణపతి తర్వాత ఇదే రెండవ పెద్ద గణపతి అయితే ఇక్కడ కొలువు తీర్చారు. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేశుని పెడుతూ ఉన్నారు అనే విషయాలను తెలుసుకుందాము. మనతో పాటు అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? మీరు ఖైరతాబాద్ గణనాథుడు అందరికీ గుర్తొస్తారు గణేష్ ఉత్సవాలంటే, ఆ తర్వాత మీదే అతిపెద్ద గణపతి. సో ఎలా అనిపిస్తుంది? ఇంత పెద్ద గణపతిని పెట్టాలని థాట్ ఎందుకు వచ్చింది? అందరికీ ముందుగా నమస్కారం అండి. ఇప్పుడు మేము వచ్చేసి ఇది 19th ఇయర్ సెలబ్రేషన్స్. గత 7 years నుంచి మేము మట్టి గణేశుని మాత్రమే పెట్టడం జరుగుతుంది ఇక్కడ నాగోల్లో. మా ప్రత్యేకత ఏంటంటే కేవలం మేము ఎన్విరాన్మెంట్ని దృష్టిలో పెట్టుకుని మట్టి వినాయకుడిని చేయాలనే ఒక కాన్సెప్ట్తో మూవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈసారి 63 ఫీట్ల గణనాథుని పెట్టారు కదా. సో ఎన్ని రోజుల నుంచి గణనాథుని తయారు చేస్తున్నారు? దీన్ని తయారు చేసినటువంటి శిల్పి ఎవరు? దీనికి దాదాపు 3 నెలల సమయం పట్టిందండి ఈ గణనాథుని తయారు చేయడానికి. దీన్ని తయారు చేసిన శిల్పి వచ్చేసి కొత్తకోట నాగేష్ గారు శిల్పి. మన గత 3 నెలల నుంచి వినాయకుడు ఇక్కడే తయారు చేయబడ్డాడు. అదేవిధంగా మన నిమజ్జనం వచ్చేసి కూడా ఇక్కడే జరుగుతుంది. మనం ఎక్కడికి తీసుకువెళ్ళాం గణనాథుని, ఇక్కడే నిమజ్జనం జరుగుతుంది. సో ఇంత పెద్ద గణనాథుని చూడడానికి చాలా మంది పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు కదా, వాళ్ళ రెస్పాన్స్ ఎలా? భక్తుల రెస్పాన్స్ అనేది చాలా పెద్ద సంఖ్యలో ఉందండి. దాదాపు రోజుకి 20,000 మంది 30,000 మంది పైగా వస్తున్నారు. అదే వీక్ డేస్లో చూసుకుంటే 1,00,000 దాటుతున్నారు. మేము కూడా మా కమిటీ మెంబర్స్ అందరం చూస్తున్నాము. భక్తులైతే బాగా వచ్చి వెళ్తున్నారు. చూడొచ్చు మనము బడా గణనాథుడు అని చెప్పొచ్చు. 63 ఫీట్ల గణనాథుని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇదంతా కూడా కేవలం మట్టితో తయారు చేసినటువంటి గణనాథుడు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇది మరొక అద్భుతం అని చెప్పొచ్చు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణనాథులను కాకుండా ఇంత పెద్ద గణనాథుని కూడా మట్టితో తయారు చేసి పెట్టొచ్చు అనే విధంగా ఒక ఆదర్శప్రాయంగా అయితే ఇక్కడ గణనాథుని నిలిపామని కూడా మనకు అసోసియేషన్ మెంబర్స్ చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారి చేత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గణనాథుడు అంటే అందరికీ ఖైరతాబాద్ మహాగణపతి గుర్తొస్తారు. సో ఇక్కడ కూడా అంతే స్థాయిలో అదే విధంగా బడా గణపతి కొలువు తీరాడు. ఎలా అనిపిస్తుంది? ఇక్కడికి రావడం చాలా మంచిగా ఉందండి. మేము రామంతపురం నుంచి వచ్చినాము. అయితే స్టార్టింగ్ గణనాథుని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు అన్నప్పుడే కొంచెం పబ్లిసిటీ అయిపోయింది. అంటే ఇది పెట్టబట్టి కూడా ఒక 2-3 years నుంచి ఇక్కడ ఇంత పెద్దగా పెడుతున్నారు. ఇంతకుముందు పక్కలో ఏమో పెడుతున్నారు అన్నట్లు తెలిసిందే. అయితే ఇక్కడ దాదాపు అంటే చాలామంది కూడా ఈవినింగ్ టైంలో భక్తులు చాలామంది వస్తుంటారు. ఇక్కడ వచ్చినా కూడా ఎలాంటి రష్ లేకుండా అంటే పోవడానికి కూడా గణనాథుని దగ్గరికి పోయి మంచిగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు అనే విధంగా మంచిగా ఉంది అని చెప్పి బయట టాక్ పబ్లిసిటీ మాత్రం ఉందండి. సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ గణనాథుని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ముందుగా హెచ్ఎంటీ వాళ్ళకు ధన్యవాదాలండి. మేము కర్మగారి దుర్గానగర్ నుంచి వచ్చానండి. ఈ మట్టి విగ్రహం చూసినప్పుడు మా ఖైరతాబాద్ చూసిన అంత ఫీలింగ్స్ ఉన్నాయండి. ఈ అందరూ ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాన్ని ప్రోత్సహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు అట్లాగే ఇటువంటి గణనాథులను ఎక్కడున్నా పరిచయం చేయాలని హెచ్ఎంటీ వారికి మా యొక్క విజ్ఞప్తి అండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఎలా అనిపిస్తుంది గణనాథుడిని దర్శించుకోవడం? ఎలా అనిపిస్తుంది? ఇక్కడ సుందర మనోహర రూపంలో కనిపిస్తున్నాడు కదా. ముందుగా మనకు వినాయకుడు, ఇంత పెద్ద వినాయకుడు అంటే మనకు గుర్తొచ్చి ఖైరతాబాదే. దాని తర్వాత ఇంత పెద్దగా అది కూడా మట్టి వినాయకుడు అంటే ముందుగా యూత్ అసోసియేషన్ సభ్యులకు నిజంగా అది అభినందనలు. ఇలాగే మట్టి వినాయకుడిని పెట్టి కొనసాగించాలని కోరుకుంటున్నాం. అలాగే మన సిటీ మొత్తం కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మట్టి వినాయకులు అయితే ఈకో ఫ్రెండ్లీ ఉంటుంది. సో మనకు దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది.
చూడొచ్చు ఈ బడా గణపతిని దర్శించుకోవడానికి నగర నలుమూలల నుండి చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా భారీ ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ ఈ గణనాథుని దర్శించుకొని గణనాథుని దివ్య ఆశీస్సులను పొందుతూ ఉన్నారు. 3 నెలలు కష్టపడి ఇక్కడే ఇంత గొప్పగా ఇంత సుందర మనోహరమైన రూపంలో ఈ గణనాథుని తయారు చేశారు. ఇక్కడే నిమజ్జనం కూడా చేస్తామని కూడా మనకు అసోసియేషన్ మెంబర్స్ అయితే చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ బడా గణపతిని అంటే ఖైరతాబాద్ తర్వాత ఇంత పెద్ద గణపతిని ఇక్కడ నిలుపుకోవడం కూడా ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ గణనాథుని దర్శించుకున్నటువంటి భక్తులైతే ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది కూడా ఎకో ఫ్రెండ్లీ గణనాథుని ప్రతిష్ఠించడంతో కూడా ఇది పర్యావరణానికి హాని కలగకుండా ఉంటుంది. అసలు వినాయక పండుగ అంటేనే పర్యావరణంతో ముడిపడినటువంటి పండుగ. అటువంటి పండుగను పర్యావరణ హితంగా జరుపుకునే విధంగా ఇక్కడ మట్టి గణపతిని బడా గణపతిని ప్రతిష్ఠించినందుకు భక్తులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్ తో రజిత, HM TV, హైదరాబాద్.